ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ ఇమేజ్ చూస్తున్నాం కదా, ఈ పిక్ చూస్తున్నాం. ఇది ఢిల్లీ ఇండియా గేట్ అన్నమాట. ఢిల్లీ ఇండియా గేట్కు వెళ్ళే మార్గం ఇది. పైన స్వాబ్ ఉంది చూడండి, అటు వెహికల్స్ తిరుగుతాయి. ఈ కింద నుంచి మనం వెళ్ళాలన్నమాట. ఇండియా గేటు మన న్యూఢిల్లీలో ఉంది. ఇండియా గేట్కి వెళ్ళడానికి ప్రభువు మాకు కృప చూపి ఉన్నారు. నేనే కాదు, చాలా మంది సేవకులు నాతో పాటు ఉన్నారన్నమాట. ఇదిగో చాలా మంది చూస్తున్నాం కదా. చక్కగా మేము వెళ్తున్నాము లోపలికి. ఇంకా ఇండియా గేట్లోకి వెళ్ళలేదు. ఇండియా గేట్కి వెళ్ళడానికి ఈ మార్గంలో వెళ్ళాలన్నమాట. డైరెక్ట్గా వెళ్ళడానికి అవ్వదు. ఆ లోపలికి వెళ్ళి బ్రిడ్జి ఉందన్నమాట. ఆ బ్రిడ్జి లోపల వెళ్ళి ఆ లోపలికి సందర్శకులు చాలా మంది, యాత్రికులు అక్కడ చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా అదే రూట్లో వచ్చారన్నమాట. ఇప్పుడు మీకు ఇండియా గేట్ చూపిస్తాం. ఇండియా గేట్ ఇది. దీని నిర్మాణం 1921లో ప్రారంభమై 1931లో పూర్తయిందనమాట. ఇది చూస్తున్నాం కదా. ఈ ఇండియా గేట్ భారత రాజధాని న్యూఢిల్లీ నగరంలో యమునా నది తీరమున ఒక ప్రముఖ స్మారక చిహ్నం, గుర్తు అన్నమాట. ఇది న్యూఢిల్లీ రాజధానిలో ఉందన్నమాట. ఇది ఎందుకు కట్టారు, ఎవరి కోసం కట్టారు, అసలు దీని చరిత్ర ఏంటి తెలుసుకుందాం. దీని గురించి కొంచెమైనా తెలుసుకుంటే మంచిది. మన పిల్లలకి నేర్పగలము, మన పెద్దలకి నేర్పగలము. ఇది మొదటి ప్రపంచ యుద్ధం 1914, 1918లో మరియు ఆఫ్ఘన్ యుద్ధంలో బ్రిటిష్ భారత రష్యన్ సైన్యంలో ప్రాణాలు బలిదానం చేసినటువంటి సుమారు 90,000 మంది జవాన్లు చనిపోయారు. వాళ్ళ జ్ఞాపకార్థం కోసం కట్టేది. ఈ కట్టడాన్ని ప్రముఖ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ ల్యూటెస్ రూపకల్పన చేస్తారు. ఇది ఇండియా గేట్ ఎత్తు 42 మీటర్లు పైన ఉంటుంది అనమాట. 1971లో జరిగిన భారత పాక్ యుద్ధంలో అమరులైన సైనిక గౌరవార్థం దీనికి కింది భాగంలో అమర్ జవాన్ జ్యోతి వెలుగుతూ ఉంటుంది అనమాట రాత్రిపూట. దీన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రారంభం చేశారనమాట. ఈ యొక్క ఇండియా గేట్ ని ప్రారంభం చేసినటువంటి మన ఇందిరాగాంధీ అమ్మగారు అనమాట. ఇండియా గేట్ చుట్టూ సమాధి, స్మారక పలకలు మరియు ప్రభాల సందర్శన కేంద్రాలు ఉన్నాయి. దీని ప్రాథమిక పేరును ఆల్ ఇండియా మెమోరియల్ వార్ అని దీనికి పేరు పిలుస్తున్నమాట. ఆల్ ఇండియా మెమోరియల్ వార్ అని పెడతారు. మీకు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరు కూడా వెళ్ళి దర్శించండి, చూడండి. మన దేశ చరిత్ర అనమాట. భారతదేశ చరిత్రలో న్యూఢిల్లీలో అద్భుతమైన కట్టడాలు అనమాట. ఇంతేకాదు చాలా ఉన్నాయి ఇక్కడ. రెడ్ ఫోర్ట్ అనే న్యూఢిల్లీలో ఇంతేకాదు రెడ్ ఫోర్ట్ కూడా ఉంది. ఎర్రకోట భారతదేశంలో ఢిల్లీ నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధి చారిత్రక కోట అనమాట. ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1638లో నిర్మించడం ప్రారంభించి 1648లో పూర్తి చేశారు. ఈ యొక్క ఎర్రకోట, రెడ్ ఫోర్ట్ అన్నమాట. ఎర్రకోట యొక్క గోడలు ఎర్రటి ఇసుకరాతితో తయారు చేయడం బట్టి ఉండటం వలన దీన్ని లాల్ కిలా అని కూడా పిలుస్తారు. స్వాతంత్ర దినోత్సవం దినమున ఆగస్టు 15న మన ప్రధానమంత్రి గారు మొట్టమొదటిగా ఇక్కడ నుంచే జెండా ఎగురవేస్తారు. అంతేకాదు 1986లో ప్రారంభించినటువంటి లోటస్ టెంపుల్ కూడా చూసే భాగ్యము దేవుడు నాకు అనుగ్రహించారు. ఇది న్యూఢిల్లీ కల్కాజీ అనే ప్రాంతంలో ఉందన్నమాట. అవకాశం ఉంటే మీరు కూడా చూడవచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.